ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తోలా ఎవరిది? సడన్ గా నువ్వు అలా అంటే భయం వేస్తుంది నాకు. మీరు చెప్పండి అత్తయ్య, లేదంటే మీ అబ్బాయి టెన్షన్లో పడిపోయేలా ఉన్నారు. ఏం లేదులేరా, కాసేపు నువ్వు బయటికెళ్ళు. ఆహా, నాకు భయం. చీకటి పడింది. గార్డెన్లో కాదురా, గది బయటుండు. ఏం పర్వాలేదు, ఉండనివ్వండి. అన్ని విషయాలు మీ వారసుడు తెలుసుకుంటే మంచిదే. మా మమ్మీకి సంబంధించిన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారా? ఆస్తి కన్నా తన ఆశయమే జాస్తి అనుకుంటుంది. ఏంటది? అదే చెప్పమని అడుగుతున్నాను. చెప్పొచ్చు కదా మమ్మీ, నేను కూడా వింటాను. రే, నైని ఏమడిగిందో తెలుసా నీకు? ఆహా, తెలీదు. వన్స్ మోర్ ప్లీజ్. మీ అమ్మ రూపం మారిందని ఇక్కడికొచ్చినా మన అందరం అర్థం చేసుకుని తనని ఒప్పుకున్నాం. అయితే లలితాదేవి అమ్మగారులా కూడా రూపం మార్చుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాం చెప్పండి? పెద్ద మరదలు ఎలా కనిపెట్టింది మమ్మీ? ఇక నువ్వు దొరికినట్టేనా? మీరు మాట్లాడండి అత్తయ్య. ఇలా సైలెంట్గా ఉంటే మీ ఉద్దేశం ఏంటో తెలియదు కదా. నువ్వు చాలా తెలివైన దానివని మరోసారి ఒప్పుకుంటున్నాను నైని. థ్యాంక్స్ అత్తయ్య. కానీ ఎందుకలా మారువేషంలో వచ్చారో చెప్తారా? నిజంగా అలా వచ్చావా మమ్మీ? మేమందరం పెద్ద పెద్దమ్మే అనుకున్నాం తెలుసా. పొరపాటున నీ సీక్రెట్స్ చెప్పేసుంటే ఇంకేమైనా ఉండేదా? ఓ, అన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారా అత్తయ్య? నైని, నువ్వు నా విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకు, దెబ్బతింటావు. అలవాటైపోయింది. మీరు తీసే దొంగ దెబ్బ తినడం, మళ్ళీ ఎదురు తిరిగి పోట్లాడడం. లేదంటే ఎంత రాక్షసత్వాన్ని చూపిస్తారో నాకు బాగా తెలుసు. మమ్మీ, ఏ పర్పస్లో అలా వచ్చావో చెప్తావా? రే, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. ఈలోపు బాబుగారికి గాని అమ్మగారి వాళ్ళకి గాని తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో నేనైతే చెప్పలేను. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మణికట్టు దాకా ఎలాగూ చేయి కాలిపోయింది. తర్వాత కాలిపోయేది పూర్తిగానే చితిలో. ఇలా వార్నింగ్ ఇచ్చిందేంటి మమ్మీ? ఎలా కనిపెట్టిందో కనిపెట్టింది వల్లభా. నేను కూడా ఏమీ తెలియనట్టే నిన్ను అడిగాను. లేదు అంటే నన్ను కూడా చెడు కూడా అడుగునేది. తెలిస్తే తెలిసింది గాని పౌర్ణమి అప్పుడే ఇలా మారతానని తనకి తెలియదు. వచ్చే ఆషాఢ పౌర్ణమి రోజున ఎవరి రూపంలో వస్తానో చచ్చినా తను కనిపెట్టలేదు. ఎలా వస్తావు మమ్మీ? నీకు కూడా చెప్పనురా. ఆ రోజు నేను అనుకున్నది సాధించే తీర్తాను. హాసనక్క పెళ్లి రోజు కదా, శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చావా పెద్ద బుట్టమ్మ? అవునైని, పనిలో పనిగా ఉలుచి తల్లిని కూడా చూడొచ్చు కదా అని. పిల్లని తర్వాత చూద్దు గాని ముందు వస్తున్న జంటను చూడు. ఏమండి, రైల్వే స్టేషన్లో లగేజ్ ఎత్తుకుపోయే వాళ్ళ అలా వెళ్ళిపోతారేంటి? లేకపోతే నిన్నెత్తుకుని దిగమంటావా? మీకా సరసం తెలీదులే గాని నా చేతిలో చెయ్యేసి నడవండి. సర్లే రా. Wish you happy anniversary. Happy
యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్స్. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు హాసిని. వల్లభయ్య నీకూడా. ఆ, ఆ, సంతోషం. ఇవాళ స్పెషల్ గెస్ట్ నువ్వే పెద్ద బుట్టమ్మా. వదినా అనయ్య కేక్ కట్ చేయండి. అదేంటి అక్క పెద్ద బావగారులకి గిఫ్ట్ ఏమి ఇవ్వరా? నేనే ఏమీ ఇవ్వకండి అని చెప్పి విశాల్కి చెల్లికి మరీ చెప్పాను చిట్టి. నాలాంటి వాళ్ళు కొనటం కష్టం కానీ వీళ్ళకేం తక్కువ అనొద్దన్నావు. నువ్వలా ఎక్కువ తక్కువగా పోల్చుకుంటావని అక్క వద్దంది. నేనొక మాట చెప్పనా? హాసిని వదిన శివుళ్ళ మారేడు దళం అర్పించిన అదే గొప్ప అనుకుంటుంది. ఇప్పుడు హాస్కి పూజ చేస్తారా ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తున్నాడే పిచ్చి మొహమా. వదినేదో పట్టుకొచ్చినట్టుంది. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఈసారైతే నేను హాసినికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. మరి నాకేమివ్వవా మమ్మీ? రే, నేను కూడబెట్టిందంతా నీకే కదా వల్లభా. ఆ? మరి మా ఆయనకేమి ఇవ్వరా? విక్రాంత్ నా మాట వింటే సగం వాటా వస్తుంది. నాకు నీదంటూ రూపాయి కూడా వద్దమ్మా. అంటే నా మాట విన్నననేగా అర్థం? మీరెలా అర్థం చేసుకున్నా నేనేం ఫీల్ అవ్వను. తల్లి కోట్లు కూడబెట్టి నోటికి అందిస్తాను అంటున్నా మూతి ముడుచుకునే మొగుణ్ణి ఈయన్నే చూస్తున్నాను. ఎవరిష్టాలు వారివి. అమ్మా నువ్వు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చేస్తే కేక్ కట్ చేద్దాం. అలాగే నాన్న. తీసుకో హాసిని. థ్యాంక్ యూ అత్తయ్యా. ఏమండి కేక్ కట్ చేద్దామా? పట్టుకోండి. ఏం గిఫ్ట్ ఇచ్చిందో తీసి చూడవే. మేం కూడా చూడాలా వద్దా? ఆ, సీక్రెట్ గా చూడాలనుకుందేమో. అలా ఏం లేదు చిట్టి. కేక్ కట్ చేయడం కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా అని. ఏ, అరే మేమెప్పుడు కేకే తినలేదా ఏంటి? మరి విచిత్రంగా చెప్తావు. బాక్స్ ఓపెన్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.